బంధువులారా, ఈ సృష్టిలో జీవన చక్రం ఎంతో విచిత్రమైనది. ముఖ్యంగా స్త్రీ జన్మ వెనుక దాగి ఉన్న రహస్యాలు, ఆ జన్మలోని వేదనలు సాక్షాత్తు యమధర్మరాజుకే ఆశ్చర్యం కలిగించాయి. ఆవు తల్లి ధర్మరాజుకు వివరించిన ఆ చేదు నిజాలు ఏమిటి? స్త్రీగా పుట్టడం వెనుక ఉన్న కర్మ ఫలం ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ కర్మ భూమిపై మనం చేసే ప్రతి చిన్న పని కూడా మన మరుసటి జన్మను నిర్ణయిస్తుంది. అయితే సగం తెలుసుకున్న జ్ఞానం ఎప్పుడూ ప్రమాదకరమే. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు చివరి వరకు భాగస్వాములైతేనే ఆవు తల్లి చెప్పిన ఆ పరమ సత్యం మీ హృదయానికి హత్తుకుంటుంది. దైవ కృప కలగాలన్నా, చేసిన పాపాలు నశించాలన్నా ఈ విశేషాలను ఎక్కడా ఆపకుండా ఆఖరి వరకు శ్రద్ధగా ఆలకించండి. చాలా కాలం క్రితం జరిగిన ఒక అద్భుతమైన వృత్తాంతం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజుల్లో ధర్మదేవత ఆవు రూపంలో భూమిపై సంచరిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో మృత్యులోకానికి అధిపతి అయిన యమధర్మరాజు స్వయంగా భూలోకానికి విచ్చేశారు. అప్పుడు ఆయనకు ఒక ఆవు తల్లి కంటపడింది. ఆవు కళ్లలో విపరీతమైన ఆవేదన, కన్నీళ్లు కనిపించాయి. సమస్త జీవుల కర్మలను లెక్కించే ఆ యమధర్మరాజుకు ఆవు తల్లిని చూసి మనసు ద్రవించింది. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైన గోమాత ఎందుకు అలా విలపిస్తుందో ఆయనకు అర్థం కాలేదు. వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి, ఆత్మ బంధువులారా, ఆ యమధర్మరాజు ఎంతో వినయంగా ఇలా ప్రశ్నించాడు. ఓ పుణ్యమూర్తి, సర్వదేవతలకు నిలయమైన నీవు ఇలా కన్నీరు మున్నీరుగా విలపించడానికి కారణం ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ గోమాత యమరాజు వైపు దీనంగా చూస్తూ ఇలా అంది. ఓ ధర్మరాజా, నువ్వు ప్రాణకోటి కర్మలను శాసించే వాడివి. నీకు తెలియని రహస్యం ఏముంది? కాని నా మనసులో ఉన్న ఒక పెద్ద భయం నన్ను వెంటాడుతోంది. రాబోయే కాలంలో నాకు మళ్లీ జన్మ అంటూ ఉంటే దయచేసి నన్ను నరకానికి పంపించు, కాని స్త్రీ జన్మను మాత్రం ప్రసాదించుకు అని వేడుకుంది. ఈ మాట వినగానే సాక్షాత్తు యమధర్మరాజే ఒక్క క్షణం విస్తుపోయాడు. లోకంలో స్త్రీ జన్మ అనేది ఎంతో పవిత్రమైనది. సృష్టికి మూలం స్త్రీ. అటువంటి గొప్ప అదృష్టాన్ని వద్దు అని ఆవు తల్లి ఎందుకు కోరుకుంటోంది? దేవతలు సైతం స్త్రీ రూపంలో భూమిపై అవతరించడానికి ఇష్టపడతారు కదా. మరి అటువంటి జన్మను తిరస్కరించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని ఆయన ఆలోచనలో పడ్డాడు. ఓ యమరాజా, నేను స్త్రీగా ఎందుకు పుట్టకూడదో మీకు అర్థమయ్యేలా 3 భయంకరమైన సత్యాలను నేను ఇప్పుడు వివరిస్తాను అని ఆవు తల్లి చెప్పడం ప్రారంభించింది. మిత్రులారా, ఆవు తల్లి యమరాజుకు వెల్లడించిన స్త్రీ జీవితం గురించిన ఆ చీకటి సత్యాలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ప్రతి పురుషుడు మరియు ప్రతి స్త్రీ ఈ లోతైన సత్యాన్ని తప్పక తెలుసుకోవాలి. ముఖ్యంగా ప్రతి పురుషుడు వివాహానికి ముందే స్త్రీల గురించి, వారి త్యాగాల గురించి ఈ కఠిన వాస్తవాలను తెలుసుకోవాలి. అప్పుడే వారు ఆ స్త్రీకి సరైన గౌరవాన్ని, స్థానాన్ని ఇవ్వగలరు. వివాహం అనేది కేవలం 2 వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, అది ఒక స్త్రీ జీవితాంతం చేసే గొప్ప త్యాగానికి ఆరంభం. ఆ త్యాగం వెనుక ఉన్న బాధ ఏమిటో తెలిస్తే మీ కళ్ళు చెమర్చుతాయి. అంతేకాకుండా యమధర్మరాజు ఆవు తల్లికి ఒక గొప్ప వరాన్ని కూడా ఇచ్చాడు. ఏదైనా ఒక వస్తువును ఆవుకు తినిపించే స్త్రీ ఆమె చేసిన ఎన్ని పాపాల నుండైనా విముక్తి పొందుతుందని ఆయన సెలవిచ్చారు. ఆ స్త్రీ ఘోర పాపి అయినా సరే ఆ ఒక్క వస్తువును భక్తితో ఆవుకు సమర్పిస్తే యమధర్మరాజు ఆమె లక్షలాది పాపాలను క్షమించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి భక్తులారా, పురుషులైనా లేదా స్త్రీలైనా ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానోదయ కథను చాలా జాగ్రత్తగా వినాలి. ఈ కథ వినడం వల్ల మన పూర్వీకులు చేసిన పాపాలు, మనం తెలియక చేసిన దోషాలు అన్నీ నశించిపోతాయి. ఆవు తల్లి ఆవేదనలో ఉన్న మర్మం ఏమిటో, ఆమె చెప్పిన ఆ 3 భయంకరమైన సత్యాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఆవు తల్లి తన సంభాషణను కొనసాగిస్తూ ఇలా అంది. ఓ ధర్మరాజా, మొదటి సత్యాన్ని విను. ఒక స్త్రీ తన పుట్టింటిని వదిలి అపరిచితమైన అత్తారింటికి వెళ్లినప్పుడు ఆమె పడే మానసిక వేదన వర్ణనాతీతం. కన్నవారిని, పెరిగిన వాతావరణాన్ని వదులుకుని కొత్త మనుషుల మధ్య తనను తాను నిరూపించుకోవడానికి ఆమె పడే తాపత్రయం ఎవరికీ కనిపించదు.
అది ఒక రకమైన అజ్ఞాతవాసం లాంటిది. ఆ స్త్రీ తన సొంత ఇష్టాలను చంపుకుని అవతలివారి ఇష్టాల కోసం బతుకుతుంది. ఆమె కన్నీరు పెట్టినా పట్టించుకునేవారు ఉండరు. ఒకవేళ పట్టించుకున్నా ఆమెను ఒక యంత్రంలా చూసే లోకం ఇది. పురుషుడు తన ఇంట్లోనే ఉంటూ సర్వస్వతంత్రంగా బతుకుతాడు. కాని స్త్రీ మాత్రం ప్రతి అడుగులోనూ మరొకరి అనుమతి కోసం ఎదురుచూడాలి. ఈ బానిసత్వం స్త్రీ జన్మకు శాపం కాదా అని ఆవు ప్రశ్నించింది. యమధర్మరాజు మౌనంగా వింటున్నాడు. ఆవు తల్లి మాటల్లోని సత్యం ఆయనకు అర్థమవుతోంది. ఆమె ఇంకా ఇలా అంది, ఇక రెండవ సత్యం మరింత భయంకరమైనది. స్త్రీ తన శరీరాన్ని మరొక ప్రాణికి జీవం పోయడానికి ధారపోస్తుంది. ప్రసవ వేదన అనేది 1000 తేళ్లు ఒక్కసారిగా కుట్టినంత భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో ఆమె మరణపు అంచుల వరకు వెళ్లి తిరిగి వస్తుంది. అంతటి బాధను అనుభవించి ఒక బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు తండ్రి పేరు వస్తుంది, కాని ఆ రక్తాన్ని పంపిణీ చేసిన తల్లి పేరు రాదు. బిడ్డ పెరిగి పెద్దయ్యాక కూడా తల్లిపడ్డ కష్టాన్ని గుర్తించేవారు చాలా తక్కువ. ఒకవేళ ఆ స్త్రీకి సంతానం కలగకపోతే ఈ సమాజం ఆమెను చులకనగా చూస్తుంది. ప్రకృతి ఇచ్చిన లోపాన్ని కూడా ఆమెకే ఆపాదిస్తూ ఆమెను ఒక అపశకునంగా ముద్ర వేస్తుంది. ఆత్మబంధువులారా, ఆవు తల్లి చెబుతున్న ఈ మాటలు విని యమరాజు కళ్లు కూడా చెమర్చాయి. లోకానికి ధర్మాన్ని బోధించే ఆయనకే స్త్రీ పడే ఇన్ని కష్టాలు ఒకేచోట వినడం కలచివేసింది. కాని ఆవు తల్లి ఇంకా ఆగలేదు. ఆమె మూడవ సత్యాన్ని చెప్పడానికి సిద్ధమైంది. ఆ మూడవ సత్యం ఏమిటో తెలిస్తే అసలు స్త్రీ జన్మ ఎందుకు ఇంత భారమైనదో మనందరికీ అర్థమవుతుంది. ఓ యమధర్మరాజా, ఇక మూడవ సత్యాన్ని విను. ఇది అన్నింటికంటే కఠినమైనది. ఒక స్త్రీ తన జీవితాంతం ఇతరుల కోసం బతుకుతుంది, కాని ఆమెకంటూ ఒక సొంత ఇల్లు ఎక్కడా ఉండదు. చిన్నప్పుడు తండ్రి నీడలో, పెళ్లయ్యాక భర్త చాటున, వృద్ధాప్యంలో కొడుకుల ఆశ్రయంలో గడపాలి. ఆమెకు సొంత అస్తిత్వం అనేది ఈ సమాజం ఇవ్వదు. తన సర్వస్వాన్ని ధారపోసినా ఏదైనా చిన్న పొరపాటు జరిగితే చాలు ఈ లోకం ఆమెను వెలివేస్తుంది. ముఖ్యంగా భర్త చనిపోతే ఆ స్త్రీ పడే నరకం వర్ణనాతీతం. ఆమె అలంకారాన్ని, ఆమె సంతోషాన్ని, చివరికి ఆమె మనసులోని ఆశలను కూడా ఈ సమాజం బలి తీసుకుంటుంది. ఆమెను ఒక అపశకునంగా చూస్తూ దూరంగా ఉంచుతారు. ఇంతటి వివక్షను, ఇంతటి ఆవేదనను అనుభవించే స్త్రీ జన్మ కంటే నరకంలో శిక్షలు అనుభవించడం మేలని నా అభిప్రాయం. నరకంలో నేను చేసిన పాపాలకు శిక్ష పడుతుంది, అది న్యాయం. కాని స్త్రీ జన్మలో ఏ తప్పు చేయకపోయినా కేవలం స్త్రీగా పుట్టినందుకే ప్రతి నిమిషం శిక్ష అనుభవించాల్సి వస్తోంది. అందుకే ఓ యమరాజా, నన్ను నరకానికి పంపించు, కాని స్త్రీ జన్మను మాత్రం ప్రసాదించుకు అని ఆవు తల్లి కన్నీరు మున్నీరుగా విలిపించింది. ఆవు తల్లి చెప్పిన ఈ చేదు నిజాలు విన్న యమధర్మరాజు హృదయం ద్రవించిపోయింది. ఆయన కళ్లలో కూడా తడిమెరిసింది. ఒక అర్భక ప్రాణిగా కనిపించే ఆవు తల్లిలో ఇన్ని ఆలోచనలు, ఇంతటి లోతైన వేదన ఉన్నాయని ఆయన ఊహించలేదు. లోకంలోని స్త్రీలందరి ప్రతినిధిగా ఆమె మాట్లాడుతున్నట్లు ఆయనకు అనిపించింది. ఆత్మ బంధువులారా, ఆలోచించండి. మనం మన ఇంట్లో ఉండే స్త్రీలను ఎలా చూస్తున్నాం? వారి కన్నీటి వెనుక ఉన్న కారణాలను ఎప్పుడైనా గమనించామా? యమధర్మరాజే చలించిపోయారంటే ఆ బాధ ఎంతటిదో మనం అర్థం చేసుకోవాలి. యమరాజు కొద్దిసేపు మౌనం వహించి ఆపై ఆవు తల్లితో ఇలా అన్నాడు, ఓ పుణ్యమూర్తి, నీవు చెప్పిన మాటల్లో ఇసుమంతైనా అసత్యం లేదు. ఈ సృష్టిలో స్త్రీ మూర్తిపడే కష్టం మరెవ్వరూ పడలేరు. కాని నీవు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు. స్త్రీ అంటే కేవలం వేదన మాత్రమే కాదు, ఆమె సహనానికి మారుపేరు. ఆమె లేనిదే ఈ ప్రపంచం లేదు. ఆమె త్యాగం వల్లే ధర్మం నిలబడి ఉంది అని యమరాజు అనునయంగా చెప్పడం ప్రారంభించాడు. భక్తులారా, యమధర్మరాజు మాటలు వింటుంటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. కష్టాలు ఉన్నాయని జన్మను వదులుకోవడం పరిష్కారం కాదు. ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని పొందడమే అసలైన మార్గం. యమరాజు ఆవు తల్లికి స్త్రీ జన్మలోని గొప్పతనాన్ని కూడా వివరించడం మొదలుపెట్టాడు. ఎందుకంటే స్త్రీ లేకుండా భక్తి లేదు, ముక్తి లేదు. పురాణ కాలం నుండి నేటి వరకు
ఏ పుణ్యకార్యం చేసినా పక్కన స్త్రీ ఉండాల్సిందే. యజ్ఞ యాగాదుల్లో భార్య లేనిదే పురుషుడు అర్హుడు కాడు. అంటే పురుషుడికి మోక్షం లభించాలన్నా అది స్త్రీ వల్లే సాధ్యం. అంతటి మహోన్నతమైన శక్తి కలిగిన స్త్రీ గురించి, ఆమె పాపాలను పోగొట్టుకునే మార్గం గురించి యమరాజు అప్పుడే ఒక రహస్యాన్ని వెల్లడించాడు. ఆవు తల్లి అడిగింది, ఓ యమధర్మరాజా, స్త్రీ జన్మలో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఆ కష్టాల నుండి విముక్తి పొందే మార్గం లేదా? చేసిన పాపాలు నశించి సుఖప్రదమైన జీవితం గడపాలంటే ఆ స్త్రీ ఏమి చేయాలి అని ప్రశ్నించింది. అప్పుడే యమధర్మరాజు ఆ పరమ రహస్యాన్ని, ఆ అద్భుతమైన వరాన్ని గోమాతకు ప్రసాదించాడు. మిత్రులారా, ఆ వరం ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏ స్త్రీ అయినా సరే తన జీవితంలో తెలిసి కాని తెలియక కాని చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి ఒక చిన్న పరిహారం చెబితే సరిపోతుందని యమరాజు సెలవిచ్చాడు. ఆ పరిహారం మరేమిటో కాదు, సాక్షాత్తు ఆవు తల్లికి సంబంధించినదే. యమరాజు ఇలా అన్నాడు, ఓ గోమాత, నీవు సర్వదేవతా స్వరూపినివి. నీలో 33 కోట్ల దేవతలు కొలువై ఉన్నారు. ఏ స్త్రీ అయితే భక్తితో నిష్కల్మషమైన మనసుతో నీకు ఒక ప్రత్యేకమైన వస్తువును తినిపిస్తుందో ఆమె చేసిన ఎన్ని పాపాలైనా సరే నేను క్షమిస్తాను. ఆమెకు నరక బాధలు లేకుండా చూసే బాధ్యత నాది అని వరం ఇచ్చాడు. ఆ మాట వినగానే ఆవు తల్లి ఆశ్చర్యపోయింది. కేవలం ఒక వస్తువును తినిపిస్తే అంతటి పుణ్యం లభిస్తుందా అని అడిగింది. అవును, ఆ వస్తువులో ఉన్న శక్తి అటువంటిది. అది ఆవుకు సమర్పించినప్పుడు అది ప్రకృతిలోని సకల శక్తులకు చేరినట్లు అవుతుంది. దీనివల్ల ఆ స్త్రీకి ఇహలోకంలో సుఖము, పరలోకంలో మోక్షము లభిస్తాయి అని యమధర్మరాజు వివరించాడు. ఆత్మబంధువులారా, ఆ వస్తువు ఏమిటి అన్నది మనం తప్పక తెలుసుకోవాలి. సమాజంలో ఎందరో స్త్రీలు మానసిక ఒత్తిడితో, కుటుంబ సమస్యలతో, చేసిన తప్పుల పశ్చాత్తాపంతో కుమిలిపోతుంటారు. అటువంటి వారందరికీ ఈ పరిహారం ఒక సంజీవని లాంటిది. యమధర్మరాజు స్వయంగా చెప్పిన ఈ రహస్యం ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఆవు తల్లి ఆవేదనతో నిండిన కళ్లతో యమధర్మరాజు వైపు చూస్తూ తన సంభాషణను కొనసాగించింది. ఓ యమరాజా, నీవు చెప్పినవన్నీ సత్యాలే కావచ్చు, కాని ఒక జీవిగా ఆ వేదనను అనుభవించేటప్పుడు మాత్రమే ఆ లోతు అర్థమవుతుంది. మొదటి సత్యం గురించి నేను చెప్పినప్పుడు నీవు మౌనం వహించావు. ఎందుకంటే పుట్టిన ఇల్లు పరాయిదే, మెట్టిన ఇల్లు తనది కాక మధ్యలో కొట్టుమిట్టాడే స్త్రీ జీవితం ఒక త్రిశంకు స్వర్గం వంటిది. పుట్టినప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచిన తల్లిదండ్రులు ఒక రోజున కన్యాదానం పేరుతో వేరొకరి చేతిలో పెట్టి పంపించేస్తారు. ఆ క్షణం నుండి ఆమెకు తన ఇంటిపై ఉన్న హక్కులు పోతాయి. ఏదైనా కష్టం వస్తే పుట్టింటికి వెళ్లాలన్నా అది 10 మంది అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అత్తవారి ఇంట్లో ఆమె ఎన్ని పనులు చేసినా, ఎంత కష్టపడినా ఆమెను ఒక పరాయి వ్యక్తిగానే చూసే మనస్తత్వాలు ఇంకా ఈ లోకంలో ఉన్నాయి. ఆత్మబంధువులారా, ఆలోచించండి. ఒక స్త్రీ తన ఇంటి పేరును మార్చుకుంటుంది, తన సర్వస్వాన్ని మార్చుకుంటుంది, చివరికి తన ఆత్మగౌరవాన్ని కూడా అత్తవారి ఇంటి అడుగులకు తాకట్టు పెడుతుంది. ఇంతటి త్యాగం చేస్తున్న స్త్రీని మనం దేవతగా చూడకపోయినా పర్వాలేదు, కాని ఒక మనిషిగా గుర్తించి ఆమెకు గౌరవాన్ని ఇవ్వడం మన కనీస ధర్మం కాదా? గోమాత అడుగుతున్న ఈ ప్రశ్న ప్రతి పురుషుడి అంతరాత్మను తట్టి లేపాలి. యమధర్మరాజు ఎంతో గంభీరంగా ఇలా అన్నాడు, ఓ గోమాత, నీవు చెప్పిన ఈ మొదటి సత్యం లోకంలోని కఠిన వాస్తవం. స్త్రీ తన జన్మస్థలాన్ని వదిలి వెళ్లడం అనేది ప్రకృతి సిద్ధమైన ధర్మం. అది విత్తనం మట్టిలో కలిసి చెట్టుగా మారడం వంటిది. విత్తనం తన ఉనికిని కోల్పోతేనే కదా ఒక మహావృక్షం జన్మిస్తుంది. అలాగే స్త్రీ తన పుట్టింటిని వదిలితేనే ఒక కొత్త వంశం, ఒక కొత్త సంప్రదాయం మొదలవుతుంది. అయితే ఆవు తల్లి వెంటనే బదులిచ్చింది, అవును యమరాజా, విత్తనం చెట్టుగా మారుతుంది నిజమే, కాని ఆ చెట్టుకు నీరు పోసి పోషించేవారు ఎవరు? స్త్రీ తన రక్తమాంసాలను పంచి బిడ్డలను కంటుంది. ఆ సమయంలో ఆమె అనుభవించే నరక యాతన గురించి నేను చెప్పిన రెండవ సత్యం గుర్తుందా? ఆ ప్రసవ వేదన అనేది ప్రాణం పోయేంతటి బాధను ఇస్తుంది. ఆ బాధను వర్ణించడానికి
ఈ భూమి మీద ఉన్న ఏ భాష సరిపోదు. బిడ్డ పుట్టిన వెంటనే ఆ తల్లిపడ్డ కష్టం అంతా ఒక్క చిరునవ్వుతో మాయం అయిపోతుందని అంటారు. కాని ఆ తర్వాత మొదలవుతుంది అసలైన పోరాటం. నిద్రలేని రాత్రులు, అనారోగ్యంతో ఉన్న బిడ్డను ఒడిలో పెట్టుకుని గడిపే క్షణాలు, తన ఆకలిని చంపుకుని బిడ్డకు తినిపించే రోజులు. ఇవన్నీ ఏ పురుషుడైనా అనుభవించగలడా? ఆ బిడ్డ రేపు ప్రయోజకుడే తనను పట్టించుకోకపోతే ఆ తల్లి గుండె ఎంతలా కోసిపోతుందో నీకు తెలుసా? భక్తులారా, తల్లి ప్రేమను మనం వెలకట్టలేము. కాని ఆ ప్రేమ వెనుక ఉన్న ఆవేదనను మనం ఎప్పుడూ గుర్తించుము. ఆవు తల్లి అంటున్నట్లు, స్త్రీ జన్మ అంటేనే ఒక నిరంతర త్యాగం. ఆమె తన సొంత ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుటుంబం కోసం శ్రమిస్తుంది. కాని ఆమె అనారోగ్యం పాలైనప్పుడు, ఆమెకు విశ్రాంతి కావాలని కోరుకున్నప్పుడు ఆమెను భారంగా చూసే మనస్తత్వాలు ఈ లోకంలో కోకొల్లలు. ఆవు తల్లి తన మూడవ సత్యాన్ని గుర్తుచేస్తూ భర్త చనిపోయిన స్త్రీ పరిస్థితి గురించి ప్రస్తావించినప్పుడు యమధర్మరాజు నిజంగానే కలత చెందాడు. ఎందుకంటే కాలధర్మాన్ని శాసించేది ఆయనే. ఎవరి ప్రాణం ఎప్పుడు తీయాలో ఆయన నిర్ణయిస్తాడు. కాని ఒక పురుషుడు చనిపోయినప్పుడు అతని భార్య సమాజం నుండి ఎదుర్కొనే అవమానాలు, ఆంక్షలు ఆ యమధర్మరాజు కూడా మార్చలేకపోయాడు. ఓ యమరాజా, భర్తతో ఉన్నప్పుడు స్త్రీకి లభించే గౌరవం ఆయన లేనప్పుడు ఎందుకు మాయమైపోతుంది? ఆమెకు ఉన్న రంగులు, అలంకారాలు, చివరికి ఆమె మనసులోని ఆశలు కూడా ఎందుకు అణచివేయబడతాయి? ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ఈ సమాజం చూసే చూపులు, వేసే నిందలు భరించడం కంటే చితిపై కాలిపోవడం మేలు కదా. అందుకే నేను స్త్రీ జన్మ వద్దంటున్నాను అని గోమాత ఎంతో వేదనతో పలికింది. ఈ మాటలు వింటుంటే మన హృదయాలు భారమవుతాయి. ఆత్మబంధువులారా, ఆవు తల్లి అడుగుతున్న ఈ ప్రశ్నలకు మన దగ్గర సమాధానం ఉందా? సమాజం నిర్మించిన కొన్ని కఠినమైన కట్టుబాట్లు స్త్రీల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో మనం చూడవచ్చు. యమధర్మరాజు ఇవన్నీ విని ఆవు తల్లిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ ఆమెకు ఆ పరమ రహస్యాన్ని వెల్లడించడానికి సిద్ధపడ్డాడు. యమరాజు ఇలా అన్నాడు, ఓ పుణ్యమూర్తి, స్త్రీ పడే ఈ బాధలన్నీ కర్మచక్రంలో భాగమే కావచ్చు. కాని ఈ బాధల నుండి గట్టెక్కే మార్గం కూడా ఆ కర్మలోనే ఉంది. ఏ స్త్రీ అయితే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ నీవు చెప్పిన ఈ బాధలను తట్టుకుని నిలబడుతుందో ఆమెకు దేవతల కంటే ఎక్కువ శక్తి లభిస్తుంది. ఆమె మాట వేదమవుతుంది. ఆమె అడుగుపెట్టిన చోట సిరిసంపదలు వెల్లివిరుస్తాయి. మరియు ఏ స్త్రీ అయితే తన జీవితంలో చేసిన పాపాల వల్ల బాధపడుతుందో ఆమె కోసం నేను ఒక సులభమైన మార్గాన్ని చెప్తాను విను. ఈ లోకంలో ఆవు తల్లి కంటే పవిత్రమైనది ఏదీ లేదు. ఆవులో సకల జీవరాశులు, సకల శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. కాబట్టి స్త్రీగా జన్మించిన వారు లేదా పురుషులు ఎవరైనా సరే ఆవు తల్లికి ఒక విశేషమైన వస్తువును తినిపించాలి. ఆ వస్తువు ఆవు కడుపులోకి వెళ్లగానే ఆ స్త్రీ చేసిన అనంతమైన పాపాలు కరిగిపోతాయి. మిత్రులారా, ఆవుకు తినిపించాల్సిన ఆ వస్తువు ఏమిటో తెలుసుకోవాలని మీరందరూ ఆరాటపడుతున్నారని నాకు తెలుసు. అది మరేదో కాదు, మన వంటింట్లో ఉండే పదార్థమే. కాని దాన్ని సమర్పించే విధానంలో ఒక రహస్యం ఉంది. యమధర్మరాజు ఈ రహస్యాన్ని వెల్లడించే ముందు ఆవు తల్లికి స్త్రీ జన్మలోని మరో కోణాన్ని కూడా వివరించాడు. అదేమిటంటే, స్త్రీ లేనిదే మోక్షం లేదు. స్త్రీ తన సహనంతో, ఓర్పుతో సంపాదించుకున్న పుణ్యఫలం ఆమెకు మాత్రమే కాదు, ఆమె పుట్టిన వంశానికి మరియు మెట్టిన వంశానికి కూడా దక్కుతుంది. ఒక స్త్రీ చేసే పుణ్యం 2 వంశాలను తరింపజేస్తుంది. అందుకే స్త్రీ జన్మ అనేది శాపం కాదు, అది ఒక గొప్ప బాధ్యత. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఈ పరిహారాన్ని పాటించే వారికి యమలోక బాధలు ఉండవు అని యమరాజు అభయమిచ్చాడు. ఆవు తల్లి యమరాజు మాటలకు కొంత శాంతించి ఆ విశేషమైన వస్తువు గురించి మరిన్ని వివరాలు అడిగింది. యమధర్మరాజు ఆ వస్తువును ఎప్పుడు, ఎలా, ఏ సమయంలో తినిపించాలో వివరించడం మొదలుపెట్టాడు. ఈ ప్రక్రియ వల్ల కేవలం పాపాలు పోవడమే కాకుండా ఇంట్లో ఉన్న దరిద్రం పోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని ఆయన సెలవిచ్చారు. ఆ పరమ సత్యం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. యమధర్మరాజు తన గంభీరమైన స్వరాన్ని మరింత మెత్తబరిచి ఆవు తల్లితో ఇలా అనడం ప్రారంభించాడు.
ఓ పుణ్యమూర్తి, నీవు అడిగిన ఆ విశేషమైన వస్తువు గురించి, దాన్ని సమర్పించాల్సిన విధి గురించి ఇప్పుడు వివరిస్తాను విను. ఈ సృష్టిలో ఆవు అనేది కేవలం ఒక జంతువు కాదు, అది సాక్షాత్తు చైతన్య స్వరూపం. నీ దేహంలోని ప్రతి అణువులోనూ ఒక దైవశక్తి దాగి ఉంది. నీ నుదుటి భాగంలో శివుడు, వెనుపూసలో బ్రహ్మ, హృదయంలో విష్ణువు కొలువై ఉంటారు. అందుకే ఒక స్త్రీ తన చేత్తో నీకు గ్రాసాన్ని అందించినప్పుడు అది 33 కోట్ల దేవతలకు నేరుగా నైవేద్యం పెట్టినట్లు అవుతుంది. అయితే సామాన్యంగా అందరూ ఇచ్చే గడ్డి లేదా ధాన్యంతో పాటు ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని స్త్రీలు తయారు చేసి నీకు తినిపించాలి. అది ఏమిటంటే, గోధుమ పిండితో చేసిన చిన్న ముద్దలో కొద్దిగా బెల్లం ముక్కను ఉంచి దానిపై ఒక చిటికెడు పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి శుక్రవారం లేదా మంగళవారం నాడు ఆవుకు తినిపించాలి. ఈ ప్రక్రియ వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. గోధుమలు సూర్య భగవానుడికి ప్రీతికరమైనవి, బెల్లం కుజ దోషాలను హరిస్తుంది. ఇక పసుపు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. ఏ స్త్రీ అయితే మనసులో పశ్చాత్తాపంతో తన పాపాలను క్షమించమని కోరుకుంటూ ఈ మిశ్రమాన్ని ఆవుకు తన కుడి చేత్తో తినిపిస్తుందో ఆమె వంశంలోని 7 తరాల పాపాలు నశించిపోతాయి. ఇది నేను ఇస్తున్న వరం అని యమధర్మరాజు సెలవిచ్చారు. ఆత్మబంధువులారా, ఈ లోతైన ఆధ్యాత్మిక రహస్యాన్ని మనం గ్రహించాలి. మనం చేసే చిన్న చిన్న తప్పులు మన జీవితంలో పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. అటువంటి కర్మ ఫలాల నుండి బయటపడటానికి ఇంతకంటే సులభమైన మార్గం మరొకటి లేదు. భక్తులారా, ఈ ధర్మ సందేశం మీకు చేరువ అవుతున్న ఈ తరుణంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేయాలి. మన పురాతన ధర్మాన్ని, గోమాత విశిష్టతను 10 మందికి చాటి చెప్పే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహకారం ఎంతో అవసరం. దైవ సంబంధికులారా, మా ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు ఇచ్చే చిన్న విరాళం కూడా ఈ ధర్మ ప్రచారానికి ఎంతో ఓతాన్ని ఇస్తుంది. యమధర్మరాజు మాటలు విన్న ఆవు తల్లి మనసు కొంత కుదుటపడింది. కాని ఆమె మనసులో ఇంకా కొన్ని సందేహాలు మిగిలిపోయాయి. ఓ యమరాజా, నీవు చెప్పిన ఈ పరిహారం స్త్రీల పాపాలను పోగొడుతుంది సరే, మరి వారి మనసులో ఉన్న ఆవేదనకు, సమాజంలో వారు పడే అవమానాలకు పరిష్కారం ఏమిటి? స్త్రీని కేవలం ఒక పాపాలు కడుక్కునే సాధనంగా కాకుండా ఆమెకు ఒక గౌరవప్రదమైన స్థానం లభించేలా ఎందుకు చేయడం లేదు అని మళ్లీ ప్రశ్నించింది. అప్పుడు యమరాజు ఒక చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు, ఓ గోమాత, కాలం మారుతున్న కొద్ది మనుషుల ఆలోచన ధోరణి కూడా మారుతుంది. రాబోయే కాలంలో స్త్రీలు తమ శక్తిని తాము గుర్తించే రోజులు వస్తాయి. వారు కేవలం వంటింటికే పరిమితం కాకుండా రాజ్యాలను ఏలే స్థాయికి ఎదుగుతారు. కాని ఆ ప్రయాణంలో వారు తమ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. అయితే ఎవరైతే నిన్ను భక్తితో కొలుస్తారో వారికి ఆ కష్టాలను తట్టుకునే మానసిక ధైర్యం లభిస్తుంది. భక్తులారా, యమధర్మరాజు చెప్పినట్లు స్త్రీ శక్తి అనేది అపరమైనది. ఒక స్త్రీ తలుచుకుంటే ఒక వంశాన్ని స్వర్గంగా మార్చగలదు. అదే స్త్రీ కన్నీరు పెడితే ఆ వంశం నాశనమవుతుంది. అందుకే ప్రతి పురుషుడు తన ఇంట్లో ఉన్న తల్లిని, భార్యను, సోదరిని గౌరవించాలి. ఆవు తల్లి చెప్పిన ఆ 3 భయంకరమైన సత్యాలు మనల్ని ఆలోచింపజేయాలి. స్త్రీ పడే ప్రసవ వేదనను మనం అనుభవించలేము, కాని ఆమెకు ఆ సమయంలో తోడుగా ఉండగలము. ఆమె పడే పుట్టింటి ఎడబాటును మనం తీర్చలేము, కాని అత్తారింట్లో ఆమెకు ఒక సొంత ఇంటి అనుభూతిని కల్పించగలము. ఆమె వైధవ్య బాధను మనం తొలగించలేము, కాని ఆమెను అపశకునంగా చూడకుండా సమాన గౌరవాన్ని ఇవ్వగలము. ఇవే మనం చేసే అసలైన ధర్మ కార్యాలు. యమధర్మరాజు ఈ విషయాలను వివరిస్తూ స్త్రీలు చేసే మరో పెద్ద తప్పు గురించి కూడా ప్రస్తావించారు. ఆ తప్పు ఏమిటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చాలామంది స్త్రీలు తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అవి వారి కుటుంబానికి చేటు తెస్తాయి. ఆవు తల్లి ఆ తప్పులేమిటో వివరించమని యమరాజును వేడుకుంది. యమరాజు అప్పుడు 10 రకాల పనుల గురించి చెప్పారు. ఆ 10 పనులు ఏ స్త్రీ అయితే చేయదో ఆ ఇల్లు నిరంతరం లక్ష్మీ కళతో అలరారుతుంది. ఆ 10 పనులు ఏమిటో
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇవి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా స్త్రీలు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. దైవ సంబంధికులారా, ఆవు తల్లికి మరియు యమధర్మరాజుకు మధ్య జరిగిన ఈ సంభాషణ కేవలం ఒక కథ మాత్రమే కాదు, ఇది మన జీవితాలకు ఒక దిక్సూచి. స్త్రీ తనను తాను తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఆవులో ఎలాగైతే సర్వశక్తులు ఉన్నాయో, స్త్రీలో కూడా అవే శక్తులు నిక్షిప్తమై ఉన్నాయి. ఆమె తన అంతరాత్మను మేల్కొల్పినప్పుడు ఆమె సాక్షాత్తు పరాశక్తిగా మారుతుంది. యమధర్మరాజు ఆవుకు ఇంకొక రహస్యాన్ని కూడా చెప్పాడు. అదేమిటంటే, ఏ స్త్రీ అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తన ఇంటి వాకిలిని శుభ్రం చేసి ఆవు పేడతో కల్లాపి చల్లుతుందో ఆమె ఇంటికి యమదూతలు రారు. ఆమె ఇంట్లో అకాల మరణాలు సంభవించువు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే ఆ పేడతో అలికిన ఇల్లు పవిత్రంగా మారుతుంది. ఇది విన్న ఆవు తల్లి తన జన్మ ధన్యమైందని భావించింది. కాని రాబోయే కలియుగంలో మనుషులు ఆవును కేవలం ఒక జంతువులా చూస్తారని, ఆమెను రోడ్ల మీద వదిలేస్తారని, ఆమెకు సరైన ఆహారం కూడా ఇవ్వరని యమరాజు ముందే హెచ్చరించాడు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఏ స్త్రీ అయితే ఆకలితో ఉన్న ఆవుకు ఒక పిడికెడు గ్రాసాన్ని లేదా ఒక ముక్క బెల్లాన్ని అందిస్తుందో ఆమెకు 1,000,000 యజ్ఞాలు చేసిన పుణ్యం లభిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆవు తల్లి అడిగిన ప్రశ్నకు యమధర్మరాజు చిరునవ్వుతో సమాధానమిస్తూ, ఓ పుణ్యమూర్తి, స్త్రీ తన ప్రవర్తన ద్వారా తన కుటుంబాన్ని ఎలా ఉద్ధరించవచ్చో, అలాగే తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఎలా నష్టపోతుందో ఇప్పుడు వివరిస్తాను, విను అని పలికాడు. ఒక ఇంటి సౌభాగ్యం ఆ ఇంట్లోని స్త్రీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుంది. ఏ స్త్రీ అయితే సూర్యోదయానికి ముందే నిద్రలేవదో, ఏ ఇంట్లో అయితే పొద్దున్నే దీపం వెలగదో అక్కడ లక్ష్మీదేవి నివసించదు. అలాగే సంధ్యా సమయంలో, అంటే సూర్యుడు అస్తమించే వేళ నిద్రపోయే స్త్రీలు, ఆ సమయంలో జుట్టు విరబోసుకునేవారు లేదా ఇల్లు ఓడ్చేవారు తమ దరిద్రాన్ని తామే ఆహ్వానిస్తున్నట్లు లెక్క. ఇవి వినడానికి చిన్న విషయాలుగా అనిపించినా వీటి వెనుక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక కారణాలు ఉన్నాయి. సంధ్యా సమయం అంటే ప్రకృతిలో శక్తులు మారే సమయం. ఆ సమయంలో దేవతలు సంచరిస్తారని, అప్పుడు శుభ్రత లేని చోట ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని యమరాజు హెచ్చరించాడు. భక్తులారా, యమధర్మరాజు చెబుతున్న ఈ మాటలు అక్షర సత్యాలు. ఒక స్త్రీ తన ఇంట్లో శాంతిని ఎలా నెలకొల్పాలో ఆమె చేతుల్లోనే ఉంటుంది. మాట కరుకుగా ఉంటే ఇల్లు నరకప్రాయం అవుతుంది. అదే మాటలో మాధుర్యం ఉంటే ఆ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది. ఆత్మబంధువులారా, ఈ ఆధ్యాత్మిక రహస్యాలను మనం కేవలం వినడమే కాదు, మన జీవితాల్లో పాటించాలి. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని అందించడం మన బాధ్యత. ఈ మహత్కార్యంలో మేము చేస్తున్న ప్రయత్నానికి మీ తోడ్పాటు ఎంతో విలువైనది. ఈ ధర్మ ప్రచార యజ్ఞం ఇలాగే కొనసాగడానికి, మరింతమందికి ఈ జ్ఞానాన్ని చేరవేయడానికి మీ సహాయం కావాలి. దైవ సంబంధికులారా, మా ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీ ఇచ్చే ప్రతి రూపాయి ధర్మరక్షణకు మరియు గోసేవకు ఉపయోగపడుతుంది. యమధర్మరాజు తన వివరణను కొనసాగిస్తూ స్త్రీలు చేయకూడని మరికొన్ని పనుల గురించి ప్రస్తావించారు. భోజనం చేసేటప్పుడు పళ్ళెంలో అన్నం వదిలివేయడం, పెద్దలను ఎదురు ప్రశ్నించడం, ఇంటి గుట్టును బయటపెట్టడం వంటివి ఒక స్త్రీ గౌరవాన్ని తగ్గించడమే కాకుండా ఆమె చేసిన పుణ్యాన్ని కూడా హరించివేస్తాయి. ఏ స్త్రీ అయితే తన భర్తను, అత్తమామలను గౌరవించదో ఆమె ఎన్ని పూజలు చేసినా అవి ఫలితాన్ని ఇవ్వవని ఆయన స్పష్టంగా చెప్పారు. అప్పుడు ఆవు తల్లి ఒక గొప్ప ప్రశ్న వేసింది. ఓ యమరాజా, మానవ స్వభావం అనేది చాలా చంచలమైనది. తెలియక పొరపాట్లు చేయడం సహజం. మరి అటువంటి పొరపాట్లు చేసినప్పుడు ఆ పాపాల నుండి విముక్తి పొంది తిరిగి సుఖ సంతోషాలతో బతకడానికి మార్గం లేదా? కేవలం గోధుమ ముద్ద తినిపిస్తే సరిపోతుందా? ఇంకా ఏదైనా విశేషమైన తిథి లేదా సమయం ఉందా అని అడిగింది. యమధర్మరాజు అప్పుడు ఒక అమూల్యమైన విషయాన్ని వెల్లడించాడు. ఓ గోమాత, నీవు అడిగింది చాలా యుక్తితో కూడిన ప్రశ్న. మనుషులు చేసే పాపాల్లో రకాలు ఉంటాయి. బుద్ధి పూర్వకంగా చేసేవి కొన్ని అయితే, పరిస్థితుల ప్రభావంతో చేసేవి మరికొన్ని. ఏవైనా సరే,
ఏ స్త్రీ అయితే కార్తీక మాసంలో లేదా ప్రతి ఏకాదశి నాడు గోమాతకు అరటి పళ్ళు మరియు పచ్చి గడ్డిని తినిపిస్తుందో ఆమెకు ఎన్నటికీ దారిద్ర్యం రాదు. ముఖ్యంగా అమావాస్య రోజున పితృ దేవతల పేరుమీద ఆవుకు భోజనం పెడితే ఆమె పితృ శాపాల నుండి విముక్తి పొందుతుంది. స్త్రీ జన్మలో పడే బాధలకు ప్రధాన కారణం పూర్వజన్మ కర్మలే. ఆ కర్మల ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే గో సేవ కంటే మించిన మార్గం లేదు. ఎవరైతే ఆవు వెనుక భాగాన్ని స్పృశించి నమస్కరిస్తారో వారిలోని అశాంతి తొలగిపోయి మనశ్శాంతి లభిస్తుంది. భక్తులారా, యమధర్మరాజు చెప్పిన ఈ మాటలు వింటే మనకు ఒక విషయం అర్థమవుతుంది. స్త్రీ జన్మ అనేది కేవలం కష్టాల మయం కాదు, అది ఒక సాధన. తనను తాను తీర్చిదిద్దుకుంటూ తన కుటుంబాన్ని సరైన మార్గంలో నడిపించే ఒక శక్తి ఆమె. ఆ శక్తిని గుర్తించి గోమాత అనుగ్రహం పొందితే స్త్రీ జీవితం ధన్యమవుతుంది. ఆవు తల్లి యమరాజు ఇచ్చిన ఈ జ్ఞానోపదేశంతో కొంత శాంతించినా ఆమె కళ్లలో ఇంకా భవిష్యత్తు గురించి ఒక ఆందోళన కనిపిస్తోంది. ఆందోళన ఏమిటో, కలియుగంలో గోమాత మరియు స్త్రీల పరిస్థితి ఎలా ఉండబోతుందో యమధర్మరాజు ఇంకా ఏమని వివరించాడో మనం రాబోయే భాగాల్లో తెలుసుకుందాం. ఈ కథ కేవలం స్త్రీలకే కాదు, పురుషులు కూడా తమ బాధ్యతలను గుర్తించేలా చేస్తుంది. ఆవు తల్లికి యమరాజు ఇచ్చిన ఆఖరి వరం ఏమిటి అన్నది మనం తెలుసుకోవాల్సిన అసలైన సత్యం. ఆవు తల్లి కళ్లలో మెరిసిన ఆందోళనను చూసి యమధర్మరాజు తన గంభీరమైన ముఖంపై ఒక చిన్న చిరునవ్వు చిందించారు. ఓ పుణ్యమూర్తి, నీ భయం నాకు అర్థమవుతోంది. రాబోయే కలియుగంలో ధర్మం ఒంటి పాదంతో నడుస్తుంది. ఆ సమయంలో మనుషుల మనసులు కలుషితం అవుతాయి. ముఖ్యంగా నువ్వు చెప్పిన ఆ 3 సత్యాలు స్త్రీల జీవితాలను మరింత కుదిపేస్తాయి. తనను కాపాడాల్సిన వారే ఆమెను హింసించే రోజులు వస్తాయి. కాని ఆత్మబంధువులారా, యమధర్మరాజు ఇక్కడే ఒక అద్భుతమైన ఊరటను కలిగించే మాట చెప్పారు. కలియుగంలో ఎన్ని పాపాలు పెరిగినా పుణ్యం సంపాదించుకోవడం కూడా అంతే సులభం అవుతుంది. ఇతర యుగాల్లో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే లభించే ఫలితం ఈ కలియుగంలో కేవలం దైవ నామస్మరణతో లేదా ఒక మూగ జీవికి చేసే సేవతో లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఆ దైవం ఒక ప్రత్యేకమైన శక్తిని ప్రసాదించాడు. ఆవు తల్లి అడిగింది, ఓ యమరాజా, స్త్రీ తన జీవితంలో ఎన్ని కష్టాలు పడినా ఆమె చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆమె మొత్తం పుణ్యం నశించిపోతుందని అంటారు కదా, మరి అటువంటప్పుడు ఆమెకు మోక్షం ఎలా లభిస్తుంది? ఆమె చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటి అని ప్రశ్నించింది. అప్పుడే యమధర్మరాజు ఆ రహస్య వస్తువు గురించి, ఆ వరం గురించి మరింత స్పష్టంగా వివరించారు. భక్తులారా, యమధర్మరాజు చెప్పిన ఆ రహస్యం వింటే మీ మనసు తేలికవుతుంది. ఏ స్త్రీ అయినా సరే, అది ఆమె చేసిన మహాపాపమైనా లేదా తెలియక చేసిన దోషమైనా, ఆవు తల్లికి ఒక ప్రత్యేకమైన నైవేద్యాన్ని సమర్పిస్తే చాలు. ఆ వస్తువు మరేదో కాదు, స్వచ్ఛమైన గోధుమ పిండితో చేసిన రొట్టె, దానిపైన కొద్దిగా బెల్లం ముక్క మరియు ఒక చెంచా నెయ్యి. ఈ మూడింటి కలయిక సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. గోధుమ రొట్టె భూదేవికి, బెల్లం లక్ష్మీదేవికి, నెయ్యి సరస్వతీదేవికి సంకేతాలు. ఏ స్త్రీ అయితే తన చేతులతో ఈ రొట్టెను తయారు చేసి ఆవు తల్లికి తినిపిస్తుందో ఆమె గర్భవాసం ధన్యమవుతుంది. ఆమెకు సంతానలేమి ఉంటే తొలగిపోతుంది. ఒకవేళ సంతానం ఉంటే వారు ప్రయోజకులు అవుతారు. ఈ ఒక్క వస్తువును ఆవుకు తినిపించడం వల్ల స్త్రీ తన 7 తరాల పాపాలను కడిగేసుకోవచ్చు అని యమరాజు అభయమిచ్చాడు. ఆత్మబంధువులారా, ఈ మాటలు వింటుంటే మనకు ఎంతటి ధైర్యం కలుగుతుందో కదా. మన ఇంట్లో ఉండే స్త్రీలు మనకోసం పడే కష్టానికి, వారు చేసే త్యాగానికి మనం ఇచ్చే గౌరవం ఒక ఎత్తు అయితే, వారు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చేసే ఈ చిన్న సేవ మరొక ఎత్తు. యమధర్మరాజు ఈ వరాన్ని కేవలం స్త్రీల కోసమే ప్రత్యేకంగా ఇచ్చారు. ఎందుకంటే స్త్రీ కన్నీరు పెడితే ఈ లోకం భరించలేదు. కాని ఇక్కడ ఒక ముఖ్యమైన నియమం ఉందని యమరాజు హెచ్చరించాడు. ఆ రొట్టెను సమర్పించేటప్పుడు ఆ స్త్రీ మనసులో ఎటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఉండకూడదు. అహంకారాన్ని వదిలి దీనంగా ఆవు తల్లిని వేడుకోవాలి. అప్పుడే ఆ గోమాత కడుపులోని దేవతలు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారు. ఒక్కసారి ఆవు ఆ రొట్టెను తిని తన నాలుకతో ఆ స్త్రీ చేతిని నాకితే
ఆమె చేసిన లక్షలాది పాపాలు అక్కడికక్కడే కరిగిపోతాయి. యమధర్మరాజు ఇంకా ఇలా అన్నాడు, ఓ గోమాత, నీవు అడిగిన ఆ 3 భయంకరమైన సత్యాలు స్త్రీని భయపెట్టవచ్చు, కాని నీ సేవ చేసే స్త్రీకి ఆ బాధలు సోకవు. ఆమె పుట్టిన ఇల్లు చల్లగా ఉంటుంది, మెట్టిన ఇల్లు సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. స్త్రీ తన భర్త కన్నా ముందు మరణించి సుమంగళిగా వెళ్లాలన్నా లేదా తన పిల్లల శుభాలను చూడాలన్నా నీవు ఇచ్చే ఆశీర్వాదమే ఏకైక మార్గం. భక్తులారా, ఈ కథలో ఒక ఎమోషనల్ మలుపు ఇప్పుడు రాబోతోంది. ఆవు తల్లి యమరాజుతో ఇలా అంది, ఓ యమరాజా, నీవు వరం ఇచ్చావు సరే, కాని మానవ మాతులు ఈ ధర్మాన్ని మర్చిపోతే వారిని హెచ్చరించేవారు ఎవరు? స్త్రీలను తక్కువ చేసి చూసే పురుషులకు నీవు ఇచ్చే శిక్ష ఏమిటి అని అడిగింది. యమధర్మరాజు కళ్ళు నిప్పులు చెరిగాయి. ఆయన గొంతులో గంభీరత పెరిగింది. యమరాజు ఇలా పలికాడు, ఏ పురుషుడు అయితే ఒక స్త్రీ కన్నీటికి కారణమవుతాడో, ఏ కొడుకు అయితే తల్లిని వృద్ధాప్యంలో రోడ్డున పడేస్తాడో, ఏ భర్త అయితే భార్యను అవమానిస్తాడో వారికి నా నరకంలో భయంకరమైన శిక్షలు వేచి ఉంటాయి. వారు మరుసటి జన్మలో అతి హీనమైన స్థితిలో పుడతారు. స్త్రీని గౌరవించని జాతి ఎన్నటికీ వర్ధిల్లదు అని ఆయన ఖచ్చితంగా చెప్పారు. ఆత్మబంధువులారా, ఈ మాటలు మన వెన్నులో వణుకు పుట్టిస్తాయి. మనం మన ఇంట్లో ఉండే ఆడవారిని ఎలా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఆవు తల్లి అడిగిన ఆ ప్రశ్నల వెనుక ఉన్న ఆవేదన మనకు అర్థం కావాలి. యమధర్మరాజు చెప్పిన ఆ శిక్షల నుండి తప్పించుకోవాలన్నా, మన ఇల్లు నందనవనం కావాలన్నా గో సేవ మరియు స్త్రీ గౌరవం అనేవి 2 కళ్లుగా ఉండాలి. ఈ సమయంలో యమధర్మరాజు ఆవు తల్లికి ఇంకొక రహస్యమైన వస్తువు గురించి కూడా చెప్పారు. అది కేవలం కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఇవ్వాలి. ఆ వస్తువు ఏమిటి? అది ఇవ్వడం వల్ల కలిగే అద్భుతమైన మార్పులు ఏమిటి అన్నది మనం తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనందరి జీవితాలను మార్చేస్తుంది. కలియుగంలో పాప విముక్తికి ఇదే సులభమైన దారి. ఆవు తల్లి యమరాజు మాటలకు పూర్తిగా సంతృప్తి చెందింది. ఆమె కళ్లలోని నీరు ఆగిపోయి ఒక విధమైన తేజస్సు ఆవరించింది. స్త్రీ జన్మ పట్ల ఆమెకు ఉన్న భయం పోయి స్త్రీల రక్షణ కోసం తాను చేయాల్సిన సేవ ఏమిటో ఆమెకు అర్థమైంది. యమధర్మరాజు కూడా ఆవు తల్లిని దీవించి తన ధర్మాన్ని నిర్వహించడానికి సిద్ధపడ్డాడు. కాని ఆఖరిలో ఆయన ఒక మాట చెప్పారు. అది వింటే మీ గుండె నిండిపోతుంది. యమధర్మరాజు తన మాటలను కొనసాగిస్తూ ఇలా అన్నాడు, ఓ గోమాత, ఆ రొట్టెతో పాటు మరొక రహస్యమైన వస్తువు కూడా ఉంది. అది మనిషి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. అదేమిటంటే నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపిన అన్నం. దీనిని ముఖ్యంగా అమావాస్య తిథి నాడు లేదా పితృపక్షాల సమయంలో ఆవుకు సమర్పించాలి. స్త్రీలు తమ పితృ దేవతల ఆశీర్వాదం పొందాలన్నా, వారి వంశంలో అకాల మరణాలు ఆగిపోవాలన్నా ఇది ఒక అద్భుతమైన మార్గం. ఈ కలియుగంలో ఎందరో స్త్రీలు సంతానం కలగకలేదా కలిగిన సంతానం మాట వెనుక మానసిక వేదనను అనుభవిస్తూ ఉంటారు. అటువంటి వారు ఈ నువ్వులు బెల్లం కలిపిన అన్నాన్ని ఆవుకు తినిపించి ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. అలా చేసినప్పుడు ఆవు గర్భంలో ఉన్న దేవతలందరూ తృప్తి చెంది ఆ స్త్రీకి సంతాన సౌభాగ్యాన్ని మరియు కుటుంబ సుఖాన్ని ప్రసాదిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఒక గొప్ప కర్మ విముక్తి మార్గం. ఆత్మబంధువులారా, ఈ లోతైన ఆధ్యాత్మిక సత్యాలు వింటుంటే మనకు ఒక విషయం స్పష్టమవుతోంది. మన కష్టాలకు మూలం మన కర్మలే అయినా వాటి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు గోమాత రూపంలో మనకు అందించాడు. స్త్రీ పడే ప్రతి కన్నీటి చుక్కకు ఒక విలువ ఉంటుంది. ఆ కన్నీరు ఆనంద బాష్పాలుగా మారాలంటే గో సేవ కంటే మిన్న అయినది మరొకటి లేదు. భక్తులారా, ఆవు తల్లి తన కన్నీళ్లను తుడుచుకుంటూ యమధర్మరాజు అడుగులకు ప్రణామం చేసింది. ఆ సమయంలో ఒక అద్భుతమైన కాంతి అక్కడ వెల్లివిరిసింది. ఆవు దేహంలోని ప్రతి అణువు నుండి దేవతా మూర్తులు దర్శనమిచ్చారు. యమధర్మరాజు కూడా ఆ దృశ్యాన్ని చూసి పులకించిపోయాడు. సాక్షాత్తు మృత్యువును శాసించే ఆ యమరాజు గోమాత ముందు మోకరిల్లి లోక కళ్యాణం కోసం ఆమె చేస్తున్న త్యాగాన్ని కొనియాడారు. ఈ అద్భుతమైన ఘట్టం
మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ దైవం ఉంటుంది. స్త్రీని గౌరవించి గోమాతను పూజించే ప్రతి ఇల్లు ఒక పుణ్యక్షేత్రమే. దైవ సంబంధికులారా, మా ఈ ధర్మయజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు అందించే ఈ చిన్న సాయం ఎందరో అనాథ గోవుల సంరక్షణకు మరియు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని 10 మందికి పంచడానికి ఎంతో దోహదపడుతుంది. యమధర్మరాజు ఆవు తల్లితో మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. ఓ పుణ్యమూర్తి, స్త్రీలు తమ జీవితంలో చేసే అతిపెద్ద తప్పు ఏమిటో తెలుసా? అది నిరాశ చెందడం. తనను ఎవరూ ప్రేమించడం లేదని, తనను ఎవరూ గుర్తించడం లేదని కుమిలిపోవడం. కాని వారు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నీవు వారి పక్కన ఉన్నావు. ఏ స్త్రీ అయితే నిన్ను తన తల్లిగా భావించి సేవ చేస్తుందో ఆమెకు ఈ లోకంలో ఎవరి తోడు అవసరం లేదు. నీవు ఆమెకు తల్లిగా, తండ్రిగా, గురువుగా ఉండి నడిపిస్తావు. అందుకే స్త్రీలు ఎప్పుడూ తమను తాము అబలలుగా భావించకూడదు. వారు సబలలు. వారు ఈ సృష్టిని నడిపించే శక్తులు. యమధర్మరాజు మాటలు విన్న ఆవు తల్లికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఓ యమరాజా, మరి పురుషుల పరిస్థితి ఏమిటి? వారు కూడా ఈ పుణ్యాన్ని పొందవచ్చా? కేవలం స్త్రీలే కాదు, పురుషులు కూడా నీ వరాన్ని అందుకోవచ్చా అని అడిగింది. అప్పుడు యమరాజు గంభీరంగా నవ్వి ఇలా అన్నాడు, తప్పకుండా. ఏ పురుషుడు అయితే తన భార్యను గౌరవిస్తూ ఆమెతో కలిసి నీకు గ్రాసాన్ని అందిస్తాడో అతనికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఒంటరిగా చేసే పూజ కంటే అర్ధాంగితో కలిసి చేసే గో సేవకు రెట్టింపు ఫలితం ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆవుకు పండ్లు లేదా రొట్టెలు తినిపిస్తే వారి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఆత్మబంధువులారా, ఈ రహస్యం ఎంతటి విలువైనదో గమనించండి. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు రావడం, కుటుంబాలు విడిపోవడం మనం చూస్తున్నాం. దీనికి కారణం వారి ఇళ్లలో ధర్మం లోపించడమే. ఏ ఇంట్లో అయితే గోవును పూజిస్తారో అక్కడ శాంతి దేవత కొలువై ఉంటుంది. ఆవు తన నిశ్వాసంతో ఆ ఇంట్లోని ప్రతికూల శక్తులను ప్రద్రోలుతుంది. యమధర్మరాజు ఆఖరిగా ఒక విషయాన్ని వెల్లడించాడు. అది కలియుగంలోని మనుషులకు ఒక పెద్ద హెచ్చరిక వంటిది. ఏ స్త్రీ అయినా, పురుషుడు అయినా ఆవును కొట్టినా లేదా హింసించినా వారు ఎన్ని దానధర్మాలు చేసినా ఫలితం ఉండదు. ఆవును హింసించిన వారు నరకంలో భయంకరమైన శిక్షలు అనుభవిస్తారు. వారి వంశం నాశనమవుతుంది. అందుకే గోరక్షణ అనేది ప్రతి మానవుడి కనీస బాధ్యత. ఆవు తల్లి ఈ మాటలు విని సంతృప్తి చెందింది. ఆమె మనసులో ఉన్న ఆ 3 భయంకరమైన సత్యాల భయం ఇప్పుడు పోయింది. స్త్రీ జన్మ అంటే కేవలం కష్టాల మయం కాదు, అది దైవానికి అత్యంత చేరువయ్యే మార్గం అని ఆమెకు అర్థమైంది. యమధర్మరాజు కూడా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి సిద్ధపడ్డాడు. కాని వెళ్లే ముందు ఆయన ఆవు తల్లికి ఒక రహస్య మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రం ఏమిటో, అది చదివితే కలిగే ఫలితాలు ఏమిటో మనం తదుపరి భాగంలో చూడబోతున్నాం. ఇది ఈ కథలో అత్యంత కీలకమైన ఘట్టం. ఈ మంత్రాన్ని స్త్రీలు తమ నిత్య పూజలో భాగంగా చేసుకుంటే వారికి తిరుగుండదు. యమధర్మరాజు చెప్పిన ఆఖరి మాటలు ఏమిటి? స్త్రీ జీవితం సంపూర్ణం కావాలంటే ఆమె చేయాల్సిన ఆ ఒక్క పని ఏమిటి అన్నది మన క్లైమాక్స్ లో తెలుసుకోబోతున్నాం. యమధర్మరాజు తన ప్రయాణాన్ని ఆపి ఆవు తల్లికి ఆ పరమ రహస్యమైన మంత్రాన్ని ఉపదేశించడానికి సిద్ధపడ్డారు. ఓ పుణ్యమూర్తి, ఈ మంత్రం కేవలం అక్షరాల సముదాయం కాదు, ఇది ఒక శక్తి తరంగం. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే తన అరచేతులను చూసుకుని ఆపై గోమాతను తలుచుకుంటూ ఓం సర్వదేవమయి గోమాతాయ నమః అని 3 సార్లు జపిస్తుందో ఆమెకు ఆ రోజు అంతా శుభమే జరుగుతుంది. ఆమె చేసే పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ మంత్రం జపించే స్త్రీకి నీవు చెప్పిన ఆ 3 భయంకరమైన సత్యాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఆమె పుట్టిన ఇంట్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మెట్టిన ఇంట్లో ఆమెకు లక్ష్మీదేవి అంతటి గౌరవం లభిస్తుంది. ముఖ్యంగా ప్రసవ వేదన సమయంలో ఈ నామాన్ని స్మరిస్తే ఆ తల్లికి మరియు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి ప్రాణాపాయం ఉండదు.
ఇది సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవికి వెల్లడించిన రహస్యం అని యమరాజు సెలవిచ్చారు. ఆత్మబంధువులారా, యమధర్మరాజు చెప్పిన ఈ మాటలు మన జీవితాలకు ఎంతో ఓరటనిస్తాయి. స్త్రీ తన జీవితంలో ఎదుర్కొనే ప్రతి కష్టానికి ఒక పరిష్కారం గో సేవలో ఉంది. మనం ఆవును కేవలం ఒక జంతువుగా చూడటం మానేసి మన ఇంట్లోని ఒక సభ్యురాలిగా, ఒక దేవతగా గౌరవించాలి. ఏ ఇంట్లో అయితే గోవు కన్నీరు పెడుతుందో ఆ ఇల్లు ఎన్ని సంపదలు ఉన్నా శ్మశానంతో సమానం. అందుకే స్త్రీలు, పురుషులు కలిసి గో సంరక్షణను ఒక బాధ్యతగా చేపట్టాలి. ఆవు తల్లి యమరాజుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అంది: ఓ యమరాజా, నీ ఉపదేశంతో నా మనసులోని భారమంతా దిగిపోయింది. స్త్రీ జన్మ పట్ల నాకు ఉన్న భయం పోయింది. ఇప్పుడు నాకు అర్థమైంది ఏమిటంటే, స్త్రీ అనేది కేవలం ఒక శరీరం కాదు, ఆమె ఒక అద్భుతమైన శక్తి. ఆమె పడే కష్టాలే ఆమెను ధీరవనితగా మారుస్తాయి. ఆమె చేసే త్యాగమే ఈ లోకాన్ని నిలబెడుతోంది. నీవు ఇచ్చిన ఈ వరం వల్ల కలియుగంలో స్త్రీలు తమ పాపాల నుండి విముక్తి పొంది సుఖంగా ఉంటారు. ఈ మంచి మాటలు వినే ముందు ఒక చిన్న విన్నపం. భక్తులారా, ఈ ధర్మ సందేశం మీకు నచ్చినట్లయితే మా ఈ ధర్మ యజ్ఞానికి మీ వంతు సహాయం చేయడానికి వీడియో చివర్లో ఇవ్వబడిన స్కానర్ ద్వారా మీ శక్తి మేరకు విరాళం అందించండి. మీరు ఇచ్చే చిన్న విరాళం కూడా గోశాలల నిర్వహణకు మరియు ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఎంతో సహాయపడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. యమధర్మరాజు ఆవు తల్లిని ఆశీర్వదించి తన వాహనమైన మహిషంపై అధిరోహించి మాయమైపోయారు. ఆవు తల్లి కూడా ఎంతో ప్రశాంతంగా తన గమ్యస్థానానికి చేరుకుంది. ఆ రోజు నుండి స్త్రీలు గోమాతను పూజించడం, ఆవుకు రొట్టెలు మరియు బెల్లం తినిపించడం ఒక ఆచారంగా మారింది. ఎవరైతే ఈ కథను భక్తితో వింటారో లేదా ఇతరులకు వినిపిస్తారో వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, యమలోక బాధలు ఉండవని పెద్దలు చెబుతారు. భక్తులారా, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, స్త్రీని గౌరవించడం మరియు గోవును పూజించడం. ఈ రెండు పనులు చేసేవారికి ఏ కష్టమూ దరిచేరదు. ఆవు తల్లి చెప్పిన ఆ 3 కఠిన నిజాలు మనల్ని భయపెట్టడానికి కాదు, స్త్రీల పట్ల మనకున్న దృక్పథాన్ని మార్చడానికి. ప్రతి పురుషుడు వివాహానికి ముందే ఈ సత్యాలను తెలుసుకుంటే ఒక స్త్రీ జీవితం ఎంత అందంగా మారుతుందో ఒక్కసారి ఊహించండి. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, కాని వాటిని సరిదిద్దుకోవడానికి భగవంతుడు మనకు ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తూనే ఉంటాడు. ఆ అవకాశమే గోసేవ. మీ ఇంట్లో లేదా మీ వీధిలో ఉన్న ఆవుకు కనీసం ఒక అరటిపండు అయినా తినిపించండి. ఆ ఆవు కళ్లలో కనిపించే కృతజ్ఞత మీకు 1000 జన్మల పుణ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా స్త్రీలు తమ కష్టాల నుండి గట్టెక్కడానికి, తమ పిల్లల భవిష్యత్తు బాగుండటానికి గోమాతను నమ్ముకోవాలి. ఆత్మబంధువులారా, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతో కలిసి నడిచినందుకు మీకు ధన్యవాదాలు. ఈ కథ మీలో ఒక చిన్న మార్పు తీసుకువచ్చినా అది మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. గోమాత అనుగ్రహం మీ అందరిపై ఉండాలని, మీ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్ లో జై గోమాత అని రాయండి.